ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తుందండి. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది తెలంగాణలో పరిపాలన అని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎందుకంటే రాజముద్రలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు అని చెప్పి, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు తనదైనటువంటి ముద్ర వేయడానికి అంటే వాస్తవంగా తెలంగాణ పోరాట స్మృతులను ఆధారంగా చేసుకొని కాకుండా కేసీఆర్ గారు వారు వచ్చినప్పుడు తన వ్యక్తిగతమైనటువంటి ముద్ర వేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. మా అందరికి గుర్తుంది, మీకు కూడా టీవీలో అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం 12 ఆ ప్రాంతంలో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందాం తెలంగాణ అని ఊర్ల పేర్ల కింద తెలంగాణను రాసుకోవడం, అట్లాగే టీజీ అని ఒకటి పెట్టుకొని అప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా అప్పుడు టీజీ అని పెట్టుకున్నారు. దీని ప్రపోజల్ అందరు చాలామంది చేసిన, అందులో దేవేందర్ గౌడ్ గారు ముందు దాన్ని లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అది చాలా కాలం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీజీనే కంటిన్యూ చేస్తారనుకున్నాను. బట్ ఆయన సడన్గా టీజీ అనేది తీసేసి టీఎస్ అనేది జస్ట్ ఒక అవుట్లుక్ అని ఆయన ఏంటంటే తన తప్ప ఇంకొకరి ముద్ర ఉండొద్దు అనేటువంటి ఉద్దేశం. యాక్చువల్లీ టీజీ అనేది వెరీ పాపులర్ డ్యూరింగ్ ద మూమెంట్. ఉద్యమకారుడిగా నాకు తెలుసు. మేము కూడా ఏపీ ప్లేస్లో టీజీ అని పెట్టుకొని మా బండ్లకు స్టాప్ అది వేసుకొని పోయినాం. బాగా గుర్తుంది ఆ టైంలో నేను ఐ వెంట్ టు విజయవాడ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కృష్ణా జిల్లా చైర్మన్గా సుధారాణి గారు ఉండేవారు. ఆమె నా క్లాస్మేటు. వాళ్ళ ఆయన తిరూరు ఎమ్మెల్యే ఉండే స్వామిదాస్ గారు. వారి ఇంటికి ఏదో మాకు బాగా సన్నిహిత మిత్రులు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన. అప్పుడు కూడా నా వెహికల్ మీద టీజీ అని ఉండేది. పోలీసు అబ్జెక్ట్ చేసింది. అప్పుడు ఇంకా ఏపీగానే ఉన్నాం కదా, ఇంకా అంటే అంత ఉధృతంగా ఉద్యమకారులు మిగతా వాళ్ళందరూ కూడా టీజీ అని పెట్టుకున్నటువంటి దాన్ని కేసీఆర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఉద్యమం నడిచి సడన్గా దాన్ని కేవలం దేవేందర్ గౌడో లేకపోతే మిగతా ఉద్యమకారులు ఇచ్చినటువంటి ఆలోచన అనే దాన్ని పక్కన పెట్టడం అనేటువంటిది జరిగింది. బట్ టీ స్టాండ్స్ ఫర్ తెలంగాణ కదా, ఇప్పుడు టీఎస్ అయితే ఏంటి, టీజీ అయితే ఏంటి? అప్పుడు నేను ఏమంటున్నానంటే అదే ఇప్పుడు ఆ టీజీ అనేదాన్ని తెలంగాణ ఉద్యమానికి ముందు ఏదైతున్నదో దాన్ని పునరావృతం చేసేటువంటి ప్రయత్నము ఆల్రెడీ చేశారు. అట్లా కొన్ని అంశాల విషయంలో సీఎం గారికి కావచ్చు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు, కొన్ని ఆలోచనలతోటి వారు కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇది ఎవ్రీ గవర్నమెంట్ వచ్చినప్పుడు తనకు సంబంధించినటువంటి ఒక ఆలోచన లేకపోతే తనకు సంబంధించిన విధానం ఉండాలి అనుకోవడం చాలా సహజము. అది పెద్దగా మనం వ్యతిరేకించాల్సిన చర్చనీయాంశం కాదు. ఎందుకంటే చెట్లకు కూడా పింక్ కలర్ వేసుకున్న రోజులు ఉన్నాయి, బిల్డింగ్లకు కేవలం పింక్ కలర్ వేసుకున్నట్టు రోజులు ఉన్నాయి. అంతకుముందు నేను ఉద్యమకారుడిగా నేను బయట ఉండి చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ 2004-14 ఉన్నప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ కలర్ తోటి అంటే వేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. తెలుగుదేశం వచ్చినప్పుడు ఎల్లో కలర్ ఎక్కువ ఉపయోగించిన రోజులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ ఎంటిటీ కోసం కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అది పెద్ద చర్చనీయాంశం కాదు. సహజంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, టీడీపీ ప్రభుత్వంలో జరిగింది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో కాషాయానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి కాషాయ కలర్ను అన్ని చోట్ల ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఆ పార్టీ వాళ్ళ సిద్ధాంతం లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి పనులు కొన్ని ప్రభుత్వ పరంగా కూడా దాన్ని తీర్కొచ్చే ప్రయత్నం చేస్తారు. అది సహజ ప్రక్రియ, దేశం అంతా జరుగుతూ ఉంటుంది. పేర్లు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత చాలా నగరాల పేర్లు మార్చినారు. మనం ఉత్తరప్రదేశ్లో చూసినాము. తర్వాత శివసేన వచ్చినప్పుడు బొంబాయి పేరును ముంబైగా మార్చినారు, కలకత్తా పేరును కోల్కతాగా మార్చినారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉండి దాని ద్వారా చేసుకుంటుంటారు. ఇది చాలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి చేస్తున్నారు. దానికి పెద్ద చర్చనీయాంశంగా చేయాల్సిన అవసరం నాకు లేదని అనిపిస్తుంది.